హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాణిక్యాన్ని పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోమంటున్న రోహిణి చెంప పగలగొట్టి అందరి ముందు నిజం బయట పెట్టేసిన మాణిక్యం. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు రాబోయే కథలో ఏం జరిగిందన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది ముందుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక అందరూ పెళ్ళికైతే వచ్చేస్తారు. పెళ్ళి అంగరంగ వైభవంగా మొదలవుతుంది. పెళ్లి ముహూర్తానికి ఇంకా టైం ఉంది అని చెప్పేసి మాణిక్యం అయితే తెగ హడావిడి చేసేస్తూ మొత్తం పనులన్నీ తన భుజం మీదే వేసుకుంటాడు మాణిక్యం. ఇక పెళ్లి పనుల్లో బిజీ అయిపోతాడు. అలా మాణిక్యం ఒక పక్క వంట పనులు, ఒక పక్క పెళ్లి మండపం, అలాగే వచ్చిన గెస్ట్స్ని రిసీవ్ చేసుకోవడం, ఇలా రెండు పక్కల పెద్ద మనిషిగా పెత్తనం చేస్తూ ఉంటాడు మాణిక్యం. అయితే అసలు కిషోర్ మేనమామ ఉన్నాడే, నిజంగా చాలా మంచి వ్యక్తిరా. నిజంగా అతన్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అసలు అతనిలో ఇంత స్వార్థం కూడా లేదురా. నిజమేరా, నువ్వు చెప్తుంటే అతన్ని చూడాలనుంది. అందరం ఒకచోటున్నా అతను ఎదురుపడ్డం లేదేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. అదే నేను చూస్తున్నానురా, అతను ఇక్కడ ఉన్నాడని చెప్పేసి మిమ్మల్ని తీసుకువెళదాము అనే లోపలనే అతను ఇంకో చోటికి వెళ్ళిపోతున్నాడు. అతను పెళ్లి పనుల్లో బిజీగా ఉంటున్నాడు కదా, అందుకనే మీరు కలవడం కుదరడం లేదు. ఇంకా సేపట్లోనైనా అందరూ ఈ మండపం దగ్గరికి చేరుకుంటారు కదా, అప్పుడైనా అతను రావాల్సిందే కదా. అతన్ని మీకు పరిచయం చేస్తాను, మీరు కూడా అతన్ని చూసినట్టుంటుంది అని చెప్పేసి రంగారావు అయితే చెప్తూ ఉంటాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగానే ఇక అందరూ కూడా పెళ్ళి పనులు హడావుళ్ళు ఉంటారు కదా, అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా, బాలు, అలాగే రోహిణి, మనోజ్, అలాగే రవిశృతి, ఇంకా సత్యం, ప్రభావతి. పెళ్ళి బాగానే జరిపిస్తున్నారే, సుందరి అదృష్టవంతురాలే. ప్రేమించి పెళ్లి చేసుకుంటుందైనా కూడా అంగరంగ వైభవంగా పెళ్ళి అయితే జరుగుతుంది. నిజంగా రంగారావు అన్నయ్య చాలా గ్రేట్ కదండి. అంతే కదా, పాపం వాడికి పిల్లలు లేకపోయినా వాడు తమ్ముడు కూతురికి గొప్పగా వైభోగంగా పెళ్ళి అయితే జరిపిస్తున్నాడు. నిజంగా వాడు, అలాగే మా చెల్లి కామాక్షి కూడా బాగానే ఒప్పుకుంది అని చెప్పేసి అంటూ ఉండగాని, అవునవును, కామాక్షి మామూలుగానే రూపాయి ఎవరికి పోనివ్వదు, కానీ సుందరి పెళ్లి విషయంలో కామాక్షి ఏం మాట్లాడలేకపోయింది. ఎందుకంటే రంగారావు అన్నయ్యని ఎదిరించే ధైర్యం కామాక్షి చేయదు కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఈలోగానే ఒక ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ చేసేసరికి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. అలా ఫోన్ మాట్లాడుతూ ఉండగానే అక్కడ ఊహించని విధంగా మాణిక్యం కనిపిస్తాడు. మాణిక్యం కనిపించేసరికి ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతుంది. కానీ ముందు చూసింది తననో కాదో అని కన్ఫ్యూజ్ పడుతుంది. మళ్ళీ ఇంకోసారి చూస్తుంది. అలా చూసేసరికి అక్కడ ఉన్నది మాణిక్యమని అర్థమైపోతుంది. మాణిక్యాన్ని చూసిన రోహిణి, ఇతనేంటి ఈ పెళ్లిలో ఉన్నాడేంటి, ఇప్పుడు కనుక మా వాళ్ళెవరైనా చూసారా నా కొంప మునిగిపోతుంది, ఈ రోజుతో నా పని అయిపోతుంది, అమ్మో ఇతన్ని వెంటనే పంపించేయాలి అని చెప్పేసి అనుకుంటూ గబగబా అతని దగ్గరికి అయితే వెళుతుంది. ఈ విషయాన్ని మొత్తం మర్చిపోతుంది. ఇది తన మేనల్లుడు పెళ్ళని, తన మేనల్లుడికి పెళ్ళుందని ఆల్రెడీ రమ్మని శుభలేఖ ఇచ్చిన విషయం ఇవన్నీ కూడా మర్చిపోతుంది ఈ టెన్షన్లో రోహిణి అయితే. అలా గబగబా మాణిక్యం దగ్గరికి అయితే వెళుతుంది. అమ్మా వచ్చావా, నువ్వు కూడా రావేమో అనుకున్నాను, బాగానే వచ్చావు. విద్య పాపం ఏదో పనుందని ఆగిపోయింది కదా, వెళ్ళి కూర్చోమ్మా. ఇదే నా మేనల్లుడి పెళ్లి మండపం, నా మేనల్లుడికి కాబోయే భార్యని నీకు పరిచయం చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు మాణిక్యం అయితే. ఏంటి ఏంటి మాణిక్యం ఇదంతా, ఇది నీ మేనల్లుడు పెళ్లి మండపమా అంటే సుందరి అవును, నా మేనల్లుడు కిషోరు సుందరి ప్రేమించుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఇక్కడ పెళ్లి జరగబోతుంది. అయిపోయింది, ఈరోజు నా పని అయిపోయింది. ఏంటిది, అసలు ఈ విషయాన్ని నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు? నీకెలా చెప్తానమ్మా, అయినా వీళ్ళు నీకు తెలుసా, సుందరి వాళ్ళు నీకేమైనా తెలుసా ఏంటి మాణిక్యం, వాళ్ళ పెళ్ళికే మేము వచ్చాం, మేమే ముఖ్య అతిథులం కూడా. ఎందుకంటే ఆ రంగారావు గారి కుటుంబం అలాగే మా ఇంటి వాళ్ళు అందరూ బాగా పరిచయస్తులు. మా మావయ్య రంగారావు అంకులు ఇద్దరు కూడా బాగా ఫ్రెండ్స్. కాబట్టి మా బాలుయే ఈ పెళ్లి సంబంధం కుదుర్చాడని తెలిసింది. నీకు తెలియదా ఈ విషయం?
నాకు తెలీదే. అంటే ఈ పెళ్లి సంబంధం కుదిర్చింది బాలువా? ఇప్పుడేం చేయాలమ్మా? నాకేమీ అర్థం కావడం లేదు. నీకు దండం పెడతాను మాణిక్యం. నువ్వు ఈ పెళ్లి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడున్నావంటే మా వాళ్ళు చూసేస్తారు. నా కాపురం నాశనం అయిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఇది నా మేనల్లుడి పెళ్ళి. మొత్తం నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. ఈ పెళ్లి నుంచి నేను వెళ్ళిపోతే నా మేనల్లుడి పెళ్లిలో ఏం జరుగుతుందో తెలుసా నీకు? మొత్తం అన్నీ చూసుకునేది నేనే. మా అక్క బావకి ఏం తెలియదు. వాళ్ళు అలా నిలబడి తన కొడుకు పెళ్లి చూసుకుంటారంతే. మిగతాదంతా నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళిపోతే నా మేనల్లుడి పెళ్లి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎవరు చక్కబెడతారు? నేను చూసుకుంటాను. మిగతాదంతా మేము చూసుకుంటాం. ఏంటి? నా మేనల్లుడి పెళ్ళిలోంచి నన్ను పంపించేసి నువ్వు చూసుకుంటావా? అంటే నీ స్వార్థం కోసం ఇప్పుడు నా మేనల్లుడి పెళ్ళిలోంచి వెళ్ళిపోయి జీవితాంతం ఈ విషయాన్ని నేను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండాలా? అలా ఎలా కుదురుతుంది? నువ్వే నీ ఫ్యామిలీని తీసుకువెళ్ళిపో అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడతాడు. ఎందుకంటే మేనల్లుడి మీద అతి ప్రేమ. మేనల్లుడి మీద ఉన్న ప్రేమతోనే ఈ పెళ్లిని సెట్ చేశాడు. అలాగే అన్ని దగ్గరుండి చూసుకుంటున్న మాణిక్యం వెళ్ళిపోమనేసరికి మాణిక్యానికి చాలా కోపం వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళిపో. మా వాళ్ళందరూ ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. ఆ బాలు కంట పడ్డావంటే నా పని అయిపోతుంది అని చెప్పేసి చాలా బ్రతిమలాడుతూ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోతుంది. ఇక అక్కడ రోహిణి అయితే అలా సిద్ధపడిపోయేసరికి చాలేమ్మా, బాగానే చెప్పాను. నేను వెళ్ళే ప్రసక్తే లేదు. ఏదైతే అది అవుతుంది. నేనేం తప్పు చేయలేదు. తప్పు చేసింది నువ్వు. ఎప్పటికైనా ఈ నిజం బయటపడాల్సిందే. నేను మాత్రం వెళ్ళను. మాణిక్యం మాణిక్యం నీకు పుణ్యం ఉంటుంది మాణిక్యం. వెళ్ళిపో మాణిక్యం, వెళ్ళిపో. నీకెంత డబ్బు కావాలని ఇస్తానని చెప్పనేసరికి చెంప పగల కొడతాడు ఒక్కసారే రోహిణిది మాణిక్యం. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? డబ్బుకి అమ్ముడుపోయేవాళ్ళ కనిపిస్తున్నానా? బంధాలకి బంధుత్వాలకి విలువనిచ్చి నా వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. నీలా అబద్ధాలు మోసాలు చేసే టైప్ మనిషిని కాదు నేను. అలాంటిది నా వాళ్ళను మోసం చేసి డబ్బు పట్టుకుని పారిపోమంటావా? జరగదు. రా, ఇప్పుడే రా అని చెప్పేసి ఇక రోహిణిని తీసుకొచ్చి అందరి ముందుకు వచ్చేసి మాణిక్యమైతే నన్ను క్షమించండి, నేను మీ అందరి దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను అని చెప్పంటూడుగా. ఏంటండి? ఏంటి రోహిణిని తీసుకొచ్చారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు రంగారావు. మాకు తెలియలేదు. నిజంగా చాలా తప్పు జరిగిపోయింది. మీరు రోహిణి మేనమామ కదా? మిమ్మల్ని రంగారావు. అవును, నేను రోహిణి మేనమామని కాదు, కిషోర్ మేనమామని. రోహిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు. తను డబ్బులు ఇస్తాను, నేను నాటకం ఆడాలి అని చెప్తే నన్ను అక్కడికి తీసుకొచ్చింది. నాకు వేషాలంటే ఇష్టం, సీరియల్లో సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని అడ్డు పెట్టుకుని నాకు పెద్ద క్యారెక్టర్ ఇస్తారని చెప్పేసి నన్ను నమ్మించారు. నేను డబ్బు కోసం కూడా రాలేదు. గొప్ప క్యారెక్టర్ వస్తుందని చెప్పేసి అక్కడికి వచ్చాను. తీరా అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఈ అమ్మాయి మీ అందరినీ మోసం చేస్తుందని, కాపురం పోతుందని చెప్పి బ్రతిమలాడిందని. ప్రతిసారి వచ్చి నటిస్తూ వచ్చాను. చాలాసార్లు హెచ్చరించాను, కానీ నమ్మలేదు. ఇక ఇప్పుడు చివరికి నా మేనల్లుడి పెళ్లి నుంచి నన్ను వెళ్ళిపోమంటుంది. నేను వెళ్లే ప్రసక్తి లేదు. ఆ అమ్మాయి విషయంలో మీరే నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. ఈ అమ్మాయికి నేను మేనమామని కాదు అని చెప్పేస్తాడు ఒక్కసారే మాణిక్యం. దెబ్బకు రోహిణికి పెద్ద షాక్ ఎదురైపోతుంది. ప్రభావతి నిర్ఘాంతరాలైపోయి ఉండిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.